గుండెను పిండేసే మదర్ సెంటిమెంట్ 10 ఏళ్లలో మహేష్ ఎలా ఉన్నారు? గుంటూరు కారం రివ్యూ. చిన్నతనంలోనే వీర వెంకట రమణ అలియాస్ రమణను తల్లి వసుంధర వదిలేసి వెళ్ళడం, ఆ తర్వాత తండ్రి జైలుకు వెళ్ళడం, అత్త పెంపకంలో పెరుగుతాడు. గుంటూరులో మిర్చి బిజినెస్ చేస్తూ రౌడీ యాటిట్యూడ్తో తల్లిపై విపరీతమైన ద్వేషంతో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ బాండ్ పేపర్పై సంతకం పెట్టించాలని తల్లి తాత ప్రయత్నిస్తుంటారు. భర్తను కొడుకు రమణను తల్లి ఎందుకు వదిలేసి మరో వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది? కొడుకు నుంచి వసుంధరను ఆమె తండ్రి వెంకటస్వామి ఎందుకు దూరం చేశారు? రమణ తండ్రి సత్యం ఎందుకు జైలుకు వెళ్ళాడు? అమ్ము ఎవరు? ఆమెతో రమణ ఎలా లవ్లో పడ్డాడు? రాజీతో రమణ సంబంధం ఏమిటి? చివరకు తల్లి తాత కోరిన బాండ్పై రమణ సంతకం పెట్టాడా? తల్లి ప్రేమను రమణ పొందాడా? చెయ్యి విడిచిన కొడుకు చేతిని తల్లి వసుంధర పట్టుకుందా అనే ప్రశ్నలకు సమాధానమే గుంటూరు కారం సినిమా కథ. గుంటూరు కారం కథ విషయానికి వస్తే, సినిమాకు కావలసిన బలమైన పాయింట్ను తొలి 10 నిమిషాల్లోనే రివీల్ చేసిన త్రివిక్రమ్ వెంటనే హీరోను ఇంట్రడ్యూస్ చేసి థియేటర్లో ఎలక్ట్రిఫైయింగ్ మూమెంట్స్ని తీసుకొచ్చారు. మహేష్ తన మార్కు ఎంట్రీ, యాక్షన్, కామెడీ టైమింగ్తో ఇరగదీశాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో నాది నక్లెస్ గొలుసు ఒక్కడు పాటలకు శ్రీలీల వేసిన డ్యాన్స్లు అదరగొట్టాయి. మహేష్ శ్రీలీల మధ్య రొమాంటిక్ సీన్లు చాలా క్లాసీగా, సెటరికల్గా డైలాగ్స్తో మంచి ఫన్ క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్కి భారీ యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్స్తో ఫస్ట్ హాఫ్ను ముగించి సెకండ్ హాఫ్పై రెండింతలు అంచనాలు పెంచేశారు. ఇక సెకండ్ హాఫ్లో రవిశంకర్, అజయ్ ఘోష్, అజయ్ క్యారెక్టర్లతో డిజైన్ చేసిన విధానం చాలా హిలేరియస్గా ఉంది. ఈ మూడు ఎపిసోడ్ సినిమాకి మంచి ఫన్ స్టఫ్ క్రియేట్ చేశాయి. లేడీస్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకి మరో హైలైట్. ఇక ప్రకాష్ రాజ్, రావు రమేష్ బ్లాస్టింగ్ సీన్ కథను మలుపు తిప్పేలా చేశాయి. ప్రీ క్లైమాక్స్లో రమ్యకృష్ణ, మహేష్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేశాయి. ఫైనల్గా త్రివిక్రమ్ మార్క్ సినిమాగా ముగుస్తుంది. నటీనటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మహేష్ బాబు కెరియర్లో బెస్ట్ సినిమాలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్, మహేష్ టైమింగ్ బాగుంది. తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్, చేసిన రొమాంటిక్ సీన్లు ఫ్యాన్స్ ఫుల్ మీల్స్లో ఉంటాయి. ముఖ్యంగా శ్రీలీలతో కెమిస్ట్రీ బ్రహ్మాండంగా స్క్రీన్పై పడింది. రమ్యకృష్ణ, రావు రమేష్, జయరామ్, జగపతి బాబు పాత్రల నిడివి తక్కువగా ఉన్న వారి ప్రజెన్స్ టోటల్ స్టోరీలో ఇంపాక్ట్ చూపిస్తుంది. మీనాక్షి, అజయ్ ఘోష్, రవిశంకర్, బ్రహ్మాజీ ఇలా ప్రతి పాత్ర కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. గుంటూరు కారం సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ, యాక్షన్, మ్యూజిక్ బలంగా కనిపించాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ తర్వాత పెద్దగా ఆకట్టుకోకపోగా ట్రోలింగ్ స్టఫ్గా మారాయి. కానీ ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ మీద పాటలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చూస్తే మహేష్ బాబు గత 10 ఏళ్లలో ఎన్నడూ చేయని విధంగా చేశారు. ఇక మనోజ్, పరమహంస, పిఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రతి సీన్ను రిచ్గా మార్చాయి. ప్రొడక్షన్ వాల్యూ సారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ప్రమాణాలకు తగినట్టుగా ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే, మహేష్ బాబు పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, టేకింగ్, శ్రీలీల డ్యాన్స్లు, గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రంలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ సినిమాకు మరో బలమైన అంశాలుగా కనిపిస్తాయి. పంచ్ డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, మదర్ సెంటిమెంట్ ఈ సినిమాను అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటాయి. ఫన్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను ఎలాంటి సందేహాలు లేకుండా థియేటర్లలోనే చూడాలి. ఫ్యాన్స్ ఫుల్ మీల్స్, డోంట్ మిస్ ఇట్.